1700 ఎలక్ట్రిక్ బస్సులు ఒక రకంగా అంటే అది బెనిఫిటే కదా సార్. ఇప్పుడు రద్దీ నియంత్రణకు ఉపయోగపడతాయి కదా, అంటే అవే వాడుతుంటే కేంద్రానికి వెళ్తది ఆ పేరు, అవే వాడుతుంది, అవి కూడా వాడతారు. కాబట్టి అది చెప్పుకోవడానికి ఏముండదు. ఆపరేషన్స్ మనకు ఒక్కడికే ఇవ్వలేదు, రాష్ట్రంలో అన్ని రాష్ట్రాలకి 1800 ఇచ్చారు బస్సులు. కాబట్టి పర్టికులర్ గా ఈ పథకం కోసం అని ఇవ్వలేదు కదా, ఈ పథకం కోసం ఇస్తే అది కౌంట్ అవుతుంది. కాబట్టి అది క్లెయిమ్ చేసుకోలేరు వాళ్ళు. ఈ పథకం అమలుతో మహిళా ఓటు బ్యాంక్ ని పదిలం చేసుకుంటుందా కూటమి లేదంటే టీడీపీ? అంటే బేసిక్ గా ఒకటండి, ఇదివరకైతే నేను ఆ మాట ఒప్పుకునేవాడిని. జగన్ ఓటమి చూశాక ఆ మాటలు పోయినాయి. కర్ణాటకలో మహిళలకి అవన్నీ పెట్టాకనే మొన్న 17 సీట్లు బీజేపీకి వచ్చినాయి, 9 సీట్లు వీళ్ళకి వచ్చినాయి, 8 సీట్లు ఎవరు కాంగ్రెస్కి వచ్చినాయి. అక్కడ ఇలాంటి స్కీమ్సే అదేది గ్యారంటీల పేరుతో 6 గ్యారంటీల పేరుతో తెలంగాణలో పెట్టాకనే 8 సీట్లు బీజేపీకి వచ్చినాయి, 8 సీట్లు కాంగ్రెస్కి వచ్చినాయి. అదే సందర్భంలో అంతకుముందు ఇట్లాంటి పథకాలు అంటే మహిళలకంటూ ప్రత్యేకించి పెట్టలేదు, కానీ రైతులకని అని పెట్టిన కేసీఆర్కి ఓడిపోయాడు కదా. ఇక్కడ నవరత్నాలు అన్ని మహిళలకే కదా యాక్చువల్గా చెప్పాలంటే. అన్ని పెట్టినటువంటి అంత తీసుకున్న తర్వాత 11 సీట్లకు వచ్చాడు జగన్మోహన్ రెడ్డి. కాబట్టి ఈ పథకాలతో ఓట్లు వస్తాయో లేదో తెలియదు, కానీ మహిళల మైండ్లో మన పేరు గుర్తుకు పెట్టుకోవడానికి మాత్రం పనికి వస్తుంది. సూపర్ సిక్స్ కూడా అన్ని అంతే కదా, మహిళా శక్తి అనే కదా తీసుకొచ్చింది మొత్తం అన్ని. రైట్ చూద్దాం మొత్తానికి బాబు గారు సక్సెస్ అవుతున్నారా, హిట్ కొడుతున్నారా లేదా ప్రస్తుతం.